ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఇది 2వ రోజు. ఈ రోజు నాడు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము విశ్వాస జీవితానికి సవాళ్ళు, ద ఛాలెంజెస్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ ఆర్ క్రిస్టియన్ లైఫ్. మన విశ్వాస జీవితములో మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టుకతో ఎవరము కూడా క్రైస్తవులం కాదు. పుట్టిన తర్వాత మనకి జ్ఞానస్నానం ఇస్తారు, కానీ దేవుని బిడ్డలమే. గుర్తుపెట్టుకుందాం, దేవుని బిడ్డలమయ్యామా సవాళ్లకు సిద్ధంగా ఉండాలి, శోధనలకు రెడీగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎవరైనా సరే సవాళ్ళు ఎదుర్కోవాలి. అందుకనే వాక్యం మనకు తెలియచేస్తుంది. నువ్వు దేవునిలోనికి వచ్చే ముందే వాక్యము తెలియచేస్తుంది. ఏమిటో తెలుసా? సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం తీయండి. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇలా ఉంటుంది: కుమారా, నీవు దేవుని సేవింపగోరిదవేని పరీక్షకు సిద్ధముగా ఉండము. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుణ్ణి అనుసరించాలనుకుంటున్నావా? క్రైస్తవ జీవితంలోనికి రావాలనుకున్నావా? దేవుణ్ణి నువ్వు దగ్గరగా ఆయన యొక్క జీవితాన్ని అనుసరించాలి, ఆయనతో కలిసి నడవాలి అని ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావా? ప్రభువు మనల్ని ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అయితే సవాళ్లకు సిద్ధంగా ఉండు, శోధనలకు సిద్ధంగా ఉండు. అలాగైతేనే నీవు జ్ఞానస్నానం తీసుకో. ఇది నూతన నిబంధన కాదు, పాత నిబంధనలో సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. నువ్వు ప్రభువుని సేవింపగోరిదివా, సవాళ్లకు సిద్ధంగా ఉండు. ఎంతమంది మీ నిజంగా నేను క్రీస్తు ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాను, సవాళ్ళు, ఏ సవాళ్ళు వచ్చినా సరే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చేతుల పైకి ఎత్తని చూద్దాం దేవుని సమక్షంలో. ఏ సవాళ్ళు వచ్చినా సరే, అంటే మిగతా వాళ్ళు వద్దా? సవాళ్ళు వద్దనమాట. నిజమైనటువంటి క్రైస్తవులు కాదైతే మనం. నిజమే, ప్రభువు చెప్పినటువంటి మాట. ఇంకొక మాట, ఈరోజు చదివినటువంటి సువిశేష పట్టణంలో దేవుడు మనల్ని ఎంత క్రీస్తు ప్రభు ఉత్తేజపరుస్తున్నారు తెలుసా? నా నిమిత్తము మిమ్మల్ని ప్రజలు ఏమంటారు? నిందలేస్తారు, బాధలకు గురి చేస్తారు, మిమ్మల్ని హింసిస్తారు. అయినా సరే మీరు ధన్యులు. కనీసం రాబోతున్నటువంటి గ్లోరీ, మహిమ కోసమైనా ఇప్పుడు శ్రమ పడదాం. ఎవరి కోసం? క్రీస్తు కోసం, యేసు ప్రభుని కోసం పడదాం, పాటలు పడదాం. కానీ మనకు రాబోతున్నటువంటి మహిమ, ఇదిగో ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు కన్నా, ఈ లోకంలో మనం అనుభవిస్తున్నటువంటి లగ్జరీ లైఫ్ కన్నా ఆ గ్లోరీ, ఆ మహిమ ఎంత చక్కగా ఉంటుందో. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, రాబోతున్నటువంటి మహిమను గురించి ఆలోచిస్తే ఇది ఏమాత్రం అనిపిస్తుంది. నిజంగా మనస్ఫూర్తిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని క్రైస్తవులమైనటువంటి మనము వాక్యం తెలియచేస్తుంది కదా, ఏ సవాలుకైనా, ఏ ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి సవాలు మనకి మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఎదురవుతున్నటువంటి సవాలు విశ్వాసమే. ఒక పెద్ద సవాలు విశ్వాసమే. మన విశ్వాసమే పెద్ద సవాలు. ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడా? నేను ఇన్ని కష్టాలు పడుతుంటే, నేను ఇన్ని బాధలు పడుతుంటే దేవుడు నన్ను ఎక్కడ చూస్తున్నాడు? ఏమైపోయాడు? నా కష్టంలో దేవుడు ఏమైపోయాడు? వాక్యమేమో సెలవిస్తుంది, మీ కష్టాలలో బాధలు నేను తోడుంటాను, మీ జీవితాంతం నేను తోడుంటానని వాక్యం తెలియజేస్తుంది. నా దేవుడేడి? నేను కష్టం అనుభవిస్తున్నప్పుడు నా దేవుడు ఎక్కడున్నాడు? నిజంగా దేవుడు ఉన్నాడా? కొన్నిసార్లు మన బంధువులు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ
సడన్గా చనిపోయారు అనుకోండి, మనం ఏమంటాం? ఆటోమేటిక్గా వచ్చేది, దేవుడు ఎక్కడున్నాడు? నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు, నా భర్తను తీసుకెళ్ళిపోయాడు, నా భార్యను తీసుకెళ్ళిపోయాడు, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడేడి? విశ్వాసమే పెద్ద సవాలు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, నువ్వు సవాలు ఎదుర్కొంటున్నావు అంటే బలపడ్డానికి. నువ్వు ఏదైనా సరే శోధనను ఎదుర్కొంటున్నావు అంటే బలపడ్డానికే, నీ విశ్వాసంలో దృఢపడడానికే ఎదుర్కొంటున్నావు. అది గుర్తుపెట్టుకుందాం. వాక్యం తెలియజేస్తుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ తీయండి. 1వ అధ్యాయము 6వ వచనము నుండి, మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను. చెప్పాను కదా, తాత్కాలికంగా. ఇప్పుడు మహా అయితే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బాధపడతామేమో, కానీ రాబోతున్నటువంటి మహిమ ఎన్ని సంవత్సరాలు? జీవితాంతం, కలకాలము, శాశ్వతంగా అనుభవించబోతున్నావు. ఏంటి ఆ గ్లోరీ, ఆ మహిమ, చిరకాలము దేవునితో ఉండేటువంటి భాగ్యము. ఇదిగో, మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికంగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. ఏంటి? మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆలకించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సవాలే మన విశ్వాసం. ఈ విశ్వాసములో ఎన్ని 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 బాధలు, ఎన్ని కష్టాలు. నువ్వు క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే గొంతు మీద కత్తి పెట్టి నిన్ను చంపుతానన్నా దృఢంగా నిలబడగలగాలి. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఏదైనా సవాలు, శోధన వచ్చినప్పుడు మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంది ఒక్కసారి పరిశీలించుకుందాం. మన విశ్వాసం ఎంత దృఢంగా ఉందో పరిశీలించుకుందాం. ఈ రోజుల్లో పార్టీలు మారిపోతున్నట్లు మనం కూడా యేసుప్రభు పార్టీ మార్చేస్తున్నాం. ఎప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు యేసుప్రభు పార్టీ మార్చేసి ఏ పార్టీకి వెళ్తున్నాం నీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాదు. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నీ విశ్వాసంలో ఎన్ని సవాళ్లు నువ్వు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడగలగాలి. ధైర్యంగా నిలబడగలగాలి. ప్రభువుకి సాక్ష్యం చెప్పాలి. చెప్పాను కదా, వాక్యం సెలవిచ్చింది, నీ విశ్వాసములో నువ్వు ధైర్యంగా ఉండు. రేపు ప్రొద్దున్న రాబోతున్నటువంటి మహిమ నువ్వు ఎంతగా నువ్వు అనుభవిస్తావో చూడు. విశ్వాసములో మొట్టమొదటిగా ధైర్యంగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సవాళ్ళు ఏవైనా సరే మన మంచికే. వాక్యం చదువుకున్నాం కదా, బంగారం కూడా పుటము వేయబడుతుంది కదా, దాన్ని పరీక్షించడానికే కదా. అవునా కదా? ఇది మంచిదా కాదా, నీ విశ్వాసం గొప్పదా కాదా అనడానికే కదా. శోధనలు వస్తాయి, సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యంగా నువ్వు ఉన్నావా లేదా, నీ విశ్వాసం నిజమైన విశ్వాసమా కాదా అనే కదా. నీ యొక్క విశ్వాసానికి సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. సవాళ్ళు, ఛాలెంజెస్ ఆర్ గుడ్, మంచివి. ఈ శోధన మంచిదే. వాక్యం తెలియజేస్తుంది. యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 2 నుండి, నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. నీకు శోధనలు వచ్చాయా, నీ జీవితంలో సవాళ్ళు వచ్చాయా, విశ్వాసములో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి అనుకోండి, అదృష్టవంతులుగా భావించండి. బా, ఈ క్రీస్తు కోసం నేను ఈ సవాళ్ళను ఎదుర్కోగలను, క్రీస్తు కోసం నేను ఈ బాధనైనా భరిస్తాను అని అదృష్టవంతులుగా మనము భావించుదాం. సవాళ్ళు వచ్చినప్పుడు
పిరికి వారంగా విడిచిపెట్టి పోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డల, తర్వాత ఎట్లనా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. దేవుడు విశ్వాసములో ఎన్నో పరీక్షలకు మనల్ని గురి చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఎన్ని సవాళ్ళు ఎదుర్కొందో తెలుసు కదా మనందరికీ. కానీ వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత గట్టిదో తెలుసా? రెండవదిగా వేదహింసలు ఎన్ని సవాళ్లు విసిరిందో. వేదహింసలు అనేటువంటి సవాళ్లను ఎదుర్కొని తట్టుకొని ఈ లోకానికి సాక్షులుగా నిలిచారు ఎంతో మంది. ఆరంభములో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కోసం ప్రాణత్యాగాలు చేశారు ఎంతమంది పునీతులు, శిష్యులు, విశ్వాసులు. మొట్టమొదటిగా స్టెఫాను వారు క్రీస్తు కోసం ఎంత ప్రాణత్యాగం చేశారు. వారందరూ మనకి ఈరోజు ఆదర్శంగా నిలబడుతున్నారు. పునీతులు మన పునీతుడే పునీత థోమస్ వారే మనకి ఆదర్శం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేదహింసలు రాకమానవు. రెండవ సవాళ్ళు వేదహింసలు. క్రీస్తుని అనుసరిస్తున్నావంటే నిన్ను అంగీకరించరు, నిన్ను మట్టు పెట్టడానికే చూస్తారు. క్రీస్తు ప్రభును నమ్ముకున్నావంటే నిన్ను హింసించడానికి చూస్తారు. మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో జరిగినటువంటిది. చార్లీ కిర్క్ తెలుసా, విన్నారా? అమెరికా దేశంలో ట్రంప్ కూడా చాలా సన్నిహితుడు. చార్లీ కిర్క్ అనేటువంటి ఈ బోధకుడు వేదహింసకు గురి అయ్యాడు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. నువ్వు ఇలా కనుక బోధించావా ప్రాణాలు తీసేస్తామన్నారు మొట్టమొదట్లో. అయినా తగ్గలేదు. ఎక్కడా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు, ఎక్కడా కూడా తగ్గలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు చేసినటువంటి తప్పేంటి? ఎందుకని ఏం తప్పు చేశాడు? మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పని ప్రకటించడం తప్ప, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పని ప్రకటించడం తప్ప, ఆడవాళ్ళు వాళ్ళ యొక్క డ్రెస్సింగ్, వాళ్ళ యొక్క దుస్తులు వేసుకోవడంలో ఎలా వేసుకోవాలి చెప్పడం తప్ప, యూత్ని ప్రేరేపిస్తూ ఎలా జీవిస్తున్నారు మీ జీవితాన్ని పరీక్షించుకోండి అని చెప్పడం తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే క్రైస్తవ జీవితము మన నుండి ఆశిస్తూ ఉంది. ఏం ఆశిస్తూ ఉంది? మంచి జీవితము మన నుండి ఆశిస్తూ ఉంది క్రైస్తవ జీవితం. ఇది చెబితేనే తప్పు. ఒక దుండగుడు గన్ను తీసుకొని కాల్చేశాడు. ప్రభు కోసం వేదహింసలు అనుభవించినటువంటి వారు ఎందరో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తెలుగు రాష్ట్రాలలో ఒక సినిమా రిలీజ్ అయ్యింది. దురదృష్టం సాత్తు ఓన్లీ 2 థియేటర్లకే అది పరిమితం అయిపోయింది. ఏం చేస్తాం? ఇది ఒక సవాళే. ఏంటా సినిమా? ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్. ఎవరి కోసం సినిమా? దేనికోసం? ఎవరిది సినిమా? సిస్టర్ రాణి మరియా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొందో తెలుసా? భూస్వాములతో పోరాడింది. ఎవరి కోసం? పేదవారు అన్యాయంగా మట్టు పెడుతున్నారు పేదవాళ్ళని, వాళ్ళ పక్షాన్ని నిలబడింది. నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను దేవునికి సాక్షిగా నిలబడతాను అని పేదవాళ్ళ పక్షాన నిలబడి పోరాడింది. చివరికి ఆమెను చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం సవాళ్లతో కూడుకున్నటువంటిదే. భయపడని అవసరం లేదు. ఈరోజు సినిమా చూడండి, అందరినీ మిమ్మల్ని అడుగుతూ ఉన్న సినిమాను చూడండి, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్. మనకి ఎంతో ఆదర్శంగా ఉంటుంది. మన క్రైస్తవ జీవితంలో సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో ఆ మూవీ తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మరెందరో వేదహింసలకు గురయ్యారు. క్రైస్తవం మనకి బోధించేటువంటిది క్రీస్తుకి సాక్షిగా నిలబడ్డం కదా. క్రైస్తవత్వం నేర్పించేది క్రీస్తుకి సాక్షిగా నిలబడ్డం. మొన్నటి దినాన విమెన్స్ వరల్డ్ క్రికెట్ లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఏం పేరు? ఆమె పేరు జమీమా రోడ్రిగ్స్. ఏం చేశారు? అందరి ముందు భారతదేశంలో
క్రీస్తు ప్రభుతో ఇది సాధ్యమైందని ఒప్పుకుంది. గట్టిగా చప్పలు కొట్టండి. అంత ధైర్యం ఉందా మనకి? ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి, ఎంత ధైర్యం ఉండాలి ఆమెకి, ఎంత ధైర్యం ఉండాలండి. అంత ధైర్యం మనకుందా? అంత ధైర్యం మనకుందా? అందరి ముందు క్రీస్తుని ప్రకటించగలిగింది. మనం చేయగలమా? ప్రేరణ రావాలి. ఆమెను ఏం చేశారో తెలుసా? ఎంతమంది ట్రోల్ చేశారో పర్వాలేదు, క్రీస్తు కోసం భరించింది ఆమె. క్రీస్తుని నమ్ముకుంటే ఇన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి. రెడీ అయినా, సిద్ధమేనా? ఇప్పుడు చేతుల పైకి ఎత్తని చూద్దాం. ఎంతమంది మీ ఇందాకలు కూడా లేగలేదు, ఇప్పుడు లేగదు అంటే మనం ఎవరు సిద్ధం కాదు. ఏదో ప్రసంగాలు అయితే వింటాం, బాగున్నదని చెప్తాం. అబ్బే, ఒకటి దొండ కూడా ఇక్కడికి వచ్చి గన్న పట్టుకొని మీరు క్రీస్తు ప్రభుని నమ్మారా, కాల్చి పడేస్తాను, ఎవరన్నా ఇక్కడ ఉన్నారా, కాల్చి పడేస్తానంటే ఎంతమంది ఉంటారు చూస్తాం. ఇక్కడ ఎవరు నిలబడరు, అందరూ వెళ్ళిపోతారు. చేతులు ఎత్తని వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, సవాళ్లను ఎదుర్కోగలిగి మనము వాటిని అనుభవించగలిగితే అదృష్టవంతులం, భాగ్యవంతులం. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎందుకో తెలుసా? వాక్యం తెలియజేస్తుంది. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. వాళ్ళకి శక్తి లేదు, క్రీస్తుకి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి 10:28లో శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి, చెప్పండి ఆ పదం చెప్పండి, భయపడకూడదు. అందరు నా వెనక్కి చెప్పండి, భయపడకూడదు. కానీ మనం రివర్స్ చేస్తాం అంతాను. ఏంటి? ఆయనకేమో భయపడం, ఎమ్మెల్యే ఎంపీ పక్కన ఉన్నటువంటి వాడికి తెగ భయపడిపోతాం మనం కదా. తోటి మానవుడికే ఎక్కువ భయపడిపోతాం మనం. అయ్యో ఏమంటాడో, కుట్టేస్తాడో, చంపేస్తాడో, లేదు తిడతాడో అని భయపడిపోతాం. కానీ దేవుడు ఎవరికి భయపడమన్నాడు? నాకు భయపడండి, ఆయనకు భయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలించుకుందాం మన విశ్వాసం ఎంత గొప్పదో. వాక్యం మరలా మనకి ఏం చెబుతుందంటే, మత్తయి శుభవార్త 5, 11, 12 వచనములు ఈరోజు మనం ఆలకించిన సువిశేషములో, నా నిమిత్తము మీరు బాధలు కష్టాలు అనుభవిస్తే మీరు ధన్యులు, మీది పరలోక రాజ్యం మీదే. సవాళ్లను ఎదుర్కోగలిగి నిలబడగలిగితే మనము ఎంత భాగ్యవంతులమో. కనుక ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 14:8 వచనం చదవండి. 14:8 వచనం. ఎవరికిని ఏమియును మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించదము. లోకంలో ఉంటున్నాము, ఎవరి కోసం జీవిస్తున్నాము? మన కోసం మనం కాదు, వాడి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం కాదు, దేవుని కోసం, ప్రభువు కోసం. మరణించిన జీవించిన ప్రభు నీ కోసమే. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో కూడా తెలియచేశారు. చివరిది సవాళ్ళు ఏంటి అనుకున్నారు? ముఖ్యంగా 1946 సంవత్సరం క్రిందన పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేంటి? 1946 క్రిందన ఉన్నటువంటి చేతుల పైకి ఎత్తని చూద్దాం. అప్పటి నుండి మన జనరేషన్స్ అన్నీ కూడా ఇలాగా విభజించబడ్డాయి. ఏమన్నారంటే 1946 సంవత్సరంలో బేబీ బూమర్స్ అన్నారు ఆ జనరేషన్. ఆ తర్వాత 1965 సంవత్సరం నుండి జెన్ ఎక్స్ ఆ జనరేషన్ పేరు. ఆ తర్వాత మిలేనియల్స్ అన్నారు, అంటే 1981 సంవత్సరం నుండి పుట్టినటువంటి వారు. ఆ తర్వాత జెన్ జీ. మీరు ఆలకించే ఉంటారు, పదం విన్నారా? చాలా ఫేమస్ అయింది. ఏ కంట్రీలో జరిగింది? శ్రీలంకనా? నేపాల్? యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్నటువంటి యువత జెన్జీ
దాని తర్వాత ఉన్నటువంటిది, ఆ తర్వాత అంటే 2012వ సంవత్సరంలో ఉన్నటువంటి జెన్ ఆల్ఫా అంటారు. ఈ విధంగా విభజించబడింది. 1946వ సంవత్సరం నుండి ఉన్నటువంటి వాళ్ళు మనం అందరం. అప్పుడు ఉన్నటువంటి సవాళ్ళు తక్కువే, అప్పుడున్నటువంటి ఉన్నాయి, ఇప్పుడు మరీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సవాళ్ళు ప్రస్తుతం యువకులు ఎన్ని సవాళ్ళు, జెన్ జీ అండ్ జెన్ ఆల్ఫా, ఈ 2 జనరేషన్స్ ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటుందో తెలుసా? చాలా. మన విశ్వాసానికి ఆ సవాళ్ళన్నీ కూడా ఆశీర్వాదంగా మారాలి, కానీ మన విశ్వాసం కోల్పోయేంతగా తయారవ్వకూడదు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? మీకు తెలుసా ఇవన్నీ సవాళ్ళేనని? ఎవరి పేరునైనా చెడగొట్టాలంటే చాలు, చేతిలో ఫోన్ ఉంటే చాలు, క్షణం ఈ ప్రపంచం అంతా తెలియజేసేయచ్చు. ఈ విశ్వాసంలో, ఈ చర్చిలో ఏదో జరిగిందండి, వీడియో తీసి వెంటనే ప్రపంచానికి చాటి చెప్పచ్చు, జరగకూడదు జరిగింది. ఎన్ని సవాళ్ళు తెలుసా? ముఖ్యంగా యువకుల్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక పెద్ద సవాలు. ఏఐ, మన జనరేషన్ అంతా ఏఐ జనరేషన్. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనితో లాభాలు ఉన్నాయి, ఎక్కువగా నష్టాలే ఉన్నాయి. మానవుడు, ముఖ్యంగా యువకులు దానిని మంచికి కాకుండా చెడుకే ఉపయోగిస్తూ ఉన్నారు. అంత గొప్ప సవాల్ అంటే లేనిది కూడా ఉన్నట్టు సృష్టించవచ్చు. దీంతో లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గొప్ప సవాలు. తీసుకుందాం, కానీ దాన్ని ఎలా ఛానలైజ్ చేయాలో, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మన విశ్వాస జీవితములో ఈ మాస్ మీడియా, టెక్నాలజీ అనేటువంటివి ఎంటర్ అయినా సరే మన విశ్వాసం కోల్పోయేంతగా అవి డామినేట్ చేయకూడదు. కానీ వాటికే మనం ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాం, ఎక్కువగా బానిసలం అయిపోతున్నాం ఈ విశ్వాస జీవితంలో. ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సవాళ్ళన్నిటినీ ఎదుర్కొంటూనే ఎలా ఛానలైజ్ చేసుకోవాలి, నా విశ్వాసం కోల్పోకుండా వీటన్నిటిని ఎలా వాడాలో అలా వాడండి. వాడొద్దు అని చెప్పడం లేదు, ఉపయోగార్థమై వాడండి, మంచి కోసం మాత్రమే వాడండి. నీ విశ్వాసం కోల్పోయేంతగా ఈ మాస్ మీడియా తయారవ్వకూడదు. ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సవాళ్ళన్నిటినీ కూడా మనం ఎదుర్కోగలిగి వాటిని ఎదుర్కోవడానికి శక్తినివ్వమని దివ్య బలి పూజలో ప్రభుని వేడుకుందాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక.